ఐపీసీ సెక్షన్ 258 ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 179గా మారుతుంది. అదేంటంటే నకిలీ స్టాంపులను విక్రయిస్తే అంటే అమ్మితే శిక్ష ఏంటి. అంతకంటే ముందు మీకు చెప్పాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతీయ శిక్షా స్మృతి అనే ఒక చట్టం ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత అనే చట్టంగా మారిపోయింది. ఒకప్పుడు ఉన్నటువంటి జరిమానా ఇప్పుడు పెరిగిపోయింది కొన్ని సెక్షన్స్కి, ఒకప్పుడు ఉన్నటువంటి శిక్ష కొన్ని సెక్షన్స్కి మారిపోయింది. అలాగే కొత్త చట్టాలు కూడా దీంట్లో వచ్చాయి. అందరూ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్టాల పట్ల శిక్షల పట్ల అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇకపోతే కొద్దిమంది డబ్బులు సంపాదించాలి, ఓవర్ నైట్గా నేను రిచ్ పర్సన్ అయిపోవాలి, కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పేసి కష్టపడకుండా ఈ నేరాలకు పాల్పడుతుంటారు. దాంట్లో ఒక నేరం ఏంటంటే నకిలీ స్టాంపులు తయారు చేసి వాటిని అమ్మడం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని స్టాంపులు తయారు చేస్తుంటాయి. జ్యుడిషియల్, నాన్ జ్యుడిషియల్ కావచ్చు, తపాలా బిల్లులు కావచ్చు, లేకపోతే కొన్ని పేపర్లో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రింట్ ఆల్రెడీ ఉంటుంది, వాటికి ఒక విలువ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. అటువంటి డాక్యుమెంట్స్ డూప్లికేట్ డాక్యుమెంట్స్ లాగా డూప్లికేట్ స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు, నకిలీ స్టాంపులు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఇటువంటి నేరానికి ఎవరు పాల్పడ్డా సరే వాళ్ళకి 7 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. కొద్దిమంది రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే కొద్దిమంది దొంగలు ఒక సమూహం లాగా, ఒక గ్రూప్ లాగా ఏర్పడి కొద్దిమంది ఏం చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళతో ఒక లింకులు పెట్టుకొని ఈ నకిలీ స్టాంపులు ఉన్నటువంటి డాక్యుమెంట్ని తయారు చేస్తారు. నకిలీ స్టాంపులు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. ఒక 1000 డాక్యుమెంట్ ఉన్నాయనుకోండి, 1000 స్టాంపు డాక్యుమెంట్ ఉంటే దాంట్లో 10 ఇన్సర్ట్ చేస్తారు. తొందరలో తెలియక చాలామంది అమ్మేస్తూ ఉంటారు. మనం వాడుతూ ఉంటాం వాటిని తెలియకుండా. ఎందుకంటే ఒరిజినల్ డాక్యుమెంట్ల కంటే డూప్లికేట్ చేసే క్వాలిటీ ఎక్కువ ఉన్నాయి. అది పెద్ద ఇంకా ఆలోచించాల్సిన విషయం. ఇంకా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక యూనిక్ నెంబర్స్ అనేవి ఉన్నప్పుడు కూడా ఈ డూప్లికేట్ అనేది తయారు చేస్తూ ఉన్నారు జనాలు, అంటే ఈ దొంగలు. సో ఇది రాజీ పడడానికి వీల్లేదు. ఇది నాన్ బెయిలబుల్ అఫెన్స్, ఇది కాగ్నిజబుల్ కేసు, ఇది వారంటీ కేసు ఇది. సో దీని గురించి అందరికీ తెలియజేయండి. నేను ముఖ్యంగా యువత కావచ్చు, లేకపోతే కొద్దిమంది దుండగులు కావచ్చు, ఈ డబ్బు కక్కుతుపడి ఈ విధంగా చేస్తూ ఉంటారు. తద్వారా చాలామంది కూడా చాలా కాన్సిక్వెన్సెస్ అని ఫేస్ చేస్తూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ అవేర్నెస్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా మనం అందరికీ ఒక బేసిక్ అవేర్నెస్ కలిగజేస్తున్నాం చట్టాల పట్ల, శిక్షల పట్ల. ఇప్పుడు ఐపీసీ సెక్షన్స్ అన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్స్గా మారిపోయినాయి, చాలామందికి తెలియదు ఇంకా. సో I hope people will come to know about these sections. It will help them at least to get a basic awareness. హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా అందరూ తెలుసుకోవాలి, అందరూ సమానమే నాకు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్, షేర్ విత్ ఎవ్రీబడి. సో మీ అడ్వకేట్ రమేష్ పెట్ల. థ్యాంక్ యూ.